ద్వితీయోపదేశకాండము 9వ అధ్యాయం. ద్వితీయోపదేశకాండము 9వ అధ్యాయము 23వ వచనాన్ని చూద్దాం. 9వ అధ్యాయం. యెహోవా మీరు వెళ్ళి నేను మీకు ఇచ్చిన దేశమును స్వాధీనపరుచుకునుడని చెప్పి కాదేశు బర్నేయాలో నుండి మేము పంపినప్పుడు మీరు మీ దేవుడైన యెహోవాను నమ్ముకొనక దేవుడైన యెహోవాను నమ్ముకొనక ఆయన నోటి మాటకు తిరగబడితిరి. ఏమంటే దేవుణ్ణి నమ్మకపోవడం. మీరు వెళ్ళండి ఆ దేశానికి, నేను తప్పక మిమ్మల్ని చేర్స్తాను. ఎందుకంటే ఐగుప్తు దేశం నుండి బయటికి తెచ్చింది మిమ్మల్ని ఆ దేశంలో చేర్చడానికే. నేను చెప్పాను కదా, అది మంచి దేశం. ఏమా వినండి, అది మంచి దేశం. కనుక ఆ మంచి దేశంలో మిమ్మల్ని ప్రవేశపెడతానని కదా ఐగుప్తు నుండి బయటికి తెచ్చింది దేవుడు వారిని. పాలు తేనెలు ప్రవహించే దేశం. బైబిల్లో ద్వితీయోపదేశకాండములో ఆ దేశాన్ని గురించి మోసే చాలా అద్భుత రీతిగా వివరిస్తాడు. ఏమండి, ఎంత అద్భుత రీతిగా వివరిస్తాడు. అక్కడ ఉన్నటువంటి 7 జాతుల వారిని ఎలగొడతా నేను. వారు కట్టుకున్న ఇల్లు మీవే, వారు నాటిన ద్రాక్ష తోటలు మీవే. ఎంత బాగుంటుందో. అక్కడ రాగి ఉంటది, ఎన్నో లోపల ఉన్నాయి, అవి మీరు తీసుకోవచ్చు. ఏమంటే జలలు కలిగినటువంటి దేశం అది. ఊటలుంటాయి అక్కడ, సమృద్ధికరమైన పంటలు. ఎంత వర్ణిస్తాడంటే దాంట్లోన. అలాంటి మంచి దేశానికి వెళ్ళి చూసిరని చక్కగా వెళ్ళండి, దాన్ని మీ స్వాధీనపరుస్తాను అని అంటే నమ్మలేదు ఇల్లు. ఏమండి, ఓసారి నాతోటి ఒక ఆయన ఎట్లా అంటున్నారు, పరలోకం అని బలి చెప్తున్నావు, చూసి వచ్చినావను అన్నాన్ని. నువ్వు బలి చెప్తున్నావు, పరలోకం ఏమన్నా చూసి వచ్చింటివా నువ్వు పోయి అంటే, అట్లనా సరేలేని నేను మాట్లాడుతా చెప్తావా అన్నట్టు. ఏం చెప్పు అన్నాడు. నువ్వు తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఈ లోకమంతా ఉందని నీకు తెలుసా అడిగినా. ఈ లోకమంతా ఉందని నీకు తెలుసా? ఏమా మీకేమైనా తెలుసా? నువ్వు తల్లి గర్భంలో ఉన్నావు, పిండంగా శిశువుగా. ఈ ప్రపంచం అంతా ఉందని నీకు తెలుసా? ఎప్పుడు తెలిసింది? తల్లిగారు నన్ను బయట పనుతుంది, ఇదంతా ఉంది అని తెలిసింది. అయితే అదంతా ఉంది అని చెప్పి బైబిల్ గ్రంథం చాలా స్పష్టంగా రాయించాడు దేవుడు. దేవునికి స్తోత్రం చెప్పాలా? మనిషి మరణించిన తర్వాత పరలోకం ఉంది, నరకం ఉంది అని దేవుడు చాలా స్పష్టంగా బైబిల్లో చెప్పాడు. నిద్రించిన అనేకులు మేల్కొంటారు, కొందరు నిత్య జీవానికి వెళ్తారు, కొందరు హేయుల గొట్టుకు నాశనానికి వెళ్తారని దానియేలు గ్రంథం 12:2లో రాయబడి ఉంది. మన్ను అనేది వెనకటి వలనే మరలా భూమికి చేరుతుంది. ఆత్మ తాను దయచేసిన దేవుని ఎదుకు వెళ్తుంది. ఏ దేవుని దగ్గర నుండి వచ్చావో ఆ దేవుని దగ్గర వెళ్ళాలి నువ్వు. ఆ దేవుని దగ్గర నువ్వు నిలబడాలి. ఆయన నమ్ముకుంటే నిత్య రాజ్యం ఉంది, నమ్మకపోతే నిత్య నరకం ఉంది. ఆ శిక్ష ఏమిటో, పరిస్థితి ఏమిటో, ఆ నిత్య రాజ్యం ఏమిటో బైబిల్ చాలా తేటగా చెప్పాడు. దేవునికి స్తోత్రం. మొన్నటి దినమందు బిల్ గేట్స్ అనుకుంటా కొన్ని కోట్లు పెట్టి బైబిల్ గ్రంథం తీసుకున్నాడు. అని ప్రపంచ ధనికుడు బిల్ గేట్స్ కొన్ని కోట్లు పెట్టి. ఇంకో విషయాన్ని కూడా చెప్పాలా, ఈ బైబిల్ గ్రంథం అన్ని పుస్తకాల కంటే ఎక్కువగా అమ్మడబోయే పుస్తకం ఏదంటే బైబిల్ గ్రంథమే. ఎందుకంటే ఈ బైబిల్ గ్రంథం బతుకులను మారుస్తుంది, నిత్య జీవాన్ని చేర్చడానికి దారైన ఆ బైబిల్ గ్రంథము కాబట్టి ఇందులో చాలా స్పష్టంగా ఉన్నాయి. కనుక నువ్వు పుట్టక ముందు ఇదల్లా తెలుసా? నీకు తెలీదు, కానీ నువ్వు ఈ లోకం విడిసిన తర్వాత నీకు తెలుస్తుంది. అయితే దాన్ని తెలుసుకోవడానికి బైబిల్ గ్రంథం దేవుడు ఇచ్చాడు. చదువుకో చక్కగా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా, దేవుని నమ్మకపోవటం. ఏమండి, కొంతమంది ఏమంటారు, దేవుడు నాకు చాలా అన్యాయం చేశాడు. అన్యాయం ఎలా చేస్తాడండి? బైబిల్లో రాబింది, అన్యాయం చేయటం, దేవుడు అన్యాయం చేయటం అసంభవం, దేవుడు దుష్కారం చేయటం అసంభవం, నరుల క్రియలకు తగినట్లుగా ప్రతిఫలం ఇచ్చేవాడు ఆయన అని యోబు గ్రంథంలో రాయబడి ఉంటాను. నీ క్రియలను బట్టి నీకు ప్రతిఫలం ఉంటుంది తప్ప దేవుడు ఎప్పటికీ అన్యాయం చేయవాడు కాదు. ఆయన మంచి దేవుడు, ప్రతి మనిషిని ఆయన ప్రేమిస్తున్నటువంటి దేవుడు. తెలుసునండి, అలాంటి దేవుని నమ్మకపోవటం ఎంత విచారం. కనుక దేవుణ్ణి వారు విసిగించారు కదమ్మా. దేవుని నమ్మకపోవటంలో విసిగించారు. బైబిల్ గ్రంథము ఎంత చక్కగా చెప్తుంది, నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష అని ప్రభు అయిన క్రీస్తు మరణించి తిరిగి లేచిన తర్వాత శిష్యులతో చెబుతూ ఉన్నాడు ఆయన పరలోకానికి వెళ్ళక మునుపు. మార్కు సువార్త 16:15 మీరు సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి, నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష. అందుకే ఈ కోడికలు
ఇంత ఖర్చు పెట్టి ఇంత ప్రయాసపడి కొన్ని ఆత్మలు ఆయన ప్రభు దగ్గర రావాలి, వచ్చిన వారైన రక్షణ పొందాలి, నిత్య జీవం చేరుకోవాలి, వారి పాపము నుండి విడుదల పొందాలి, శాప నుండి విడుదల పొందాలి, శిక్ష నుండి విడుదల పొంది నిత్యరాజ్యం చేరాలి. అందుకే ఈ కూడికలు, అందుకే దేవుడు నిన్ను ఇక్కడ నడిపిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. కనుక దేని విషయంలో వారు దేవుని విసిగించారు అంటే ఆయన్ని నమ్మకపోవడం.